మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. బెండకాయలను కోసేటప్పుడు వండేటప్పుడు వాటిలోని జిగురు ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. ఈ సమస్యను తొలగించాలంటే ఏం చిట్కాలు పాటించాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. బెండకాయలకు తడి తగిలితే వాటిలో జిగురు పెరుగుతుంది. కాబట్టి వండడానికి గంట ముందే వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఇంకా తడి ఉన్నట్లయితే పలుచని గుడ్డతో తుడిచి ఆ పైన ముక్కలు కోయాలి. బెండకాయలను కోసే ముందు చాకుకు రెండు వైపులా కొద్దిగా నిమ్మరసం లేదా నూనెను రాస్తే జిగురు ఎక్కువగా రాదు, ముక్కలు కూడా ఒకదానికొకటి అంటుకోవు. బెండకాయలను వండేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు లేదా చింతపండు రసం వేస్తే జిగురు రాకుండా ఉంటుంది. ముక్కలు విడివిడిగా ఉంటూ త్వరగా మగ్గుతాయి. కూరలో నిమ్మరసం చిలకరించినా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. బెండకాయలతో కూర లేదా వేపుడు చేసేటప్పుడు గిన్నెపై మూత పెట్టకూడదు. అలా పెడితే గిన్నెలో నీటి ఆవిరి ఏర్పడి ముక్కలను మెత్తగా జిగురుగా మార్చేస్తుంది. కాబట్టి మూత లేకుండా మధ్యస్థ మంటపై పెడితే కూర లేదా వేపుడు త్వరగా తయారవుతుంది. బెండకాయలను వండేటప్పుడు ముందుగానే ఉప్పు వేయకూడదు. అలా చేస్తే ముక్కల నుంచి నీరు విడుదలై కూర మొత్తం జిగురుగా తయారవుతుంది. ముక్కలు 3/4 వంతుకు పైగా మగ్గిన తర్వాతనే అందులో ఉప్పు కారం వేస్తే కూర పొడి పొడిగా ఉంటుంది. ఈరోజు మనం బెండకాయలను కోసేటప్పుడు వండేటప్పుడు జిగురు రాకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలను పాటించాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.